అనకాపల్లి మండలం కుచంగి గ్రామం వద్ద జరిగిన హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేశామని డీటీసీ డీఎస్పీ బి మోహన్ రావు తెలిపారు. మృతుడు తోరల్లుడు పెదపూడి కిషోర్ మరియు కాకినాడకు చెందిన గోరస నాగేశ్వరరావు, కసింకోటకు చెందిన మరెడ్డిపూడి రాజేష్ వీళ్ళిద్దరికీ తోరల్లుడు పెదపూడి రాజేష్ 1,50,000 రూపాయలు ఇచ్చి హత్య చేయించాడని తెలిపారు. సర్జికల్ బ్లేడ్తో పీక కోసి హత్య చేసిన నిందితులు హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి సర్జికల్ బ్లేడ్, స్కూటీ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హత్యకు ప్రధానమైన కారణాలు నిందితుడు తోడలుడు పెద్దపూడి రాజేష్ వ్యాపారాలు అభివృద్ధి కాకుండా చూస్తున్నాడని మరియు రాజేష్కు వేరే అక్రమ సంబంధం గురించి మృతుడు నుకేష్కి తెలియడంతో తరచూ డబ్బులు అడుగుతూ బ్లాక్మెయిల్ చేయడంతో రాజేష్ ఈ హత్య చేయించాడని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో అనకాపల్లి రూరల్ సిఐ జి అశోక్ కుమార్, రూరల్ ఎస్ఐ రవికుమార్, ఎస్ఐ సత్యనారాయణ, ఏఎస్ఐ భాస్కర్ రావు, వై సోంబాబు, కె నూకరాజు, ఎస్ నారాయణ, పి నరేంద్ర, ఎం నరేష్ పాల్గొన్నారు. ఈ నెల 5వ తారీఖు రాత్రి సుమారు 9:45 ఆ కుంచింగి జంక్షన్ దగ్గరలో ఒక హత్య జరిగింది. అది 3 రోజుల్లోనే సిఐ గారు, ఎస్ఐ గారు, ఇతర సిబ్బంది దాన్ని ట్రేస్ చేశారు. ఈరోజు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన సర్జికల్ బ్లేడ్, బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ మరియు స్కూటీ రికవర్ చేసుకున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చనిపోయిన వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు, భీమవరపు నితీష్ కుమార్. ఇతని విశ్వబ్రహ్మపురం 28 ఇయర్స్. ఈయనది ముచ్చేపేట మండలం, కరక విలేజ్. ఈ మధ్యనే అతను విశాఖపట్నం డాక్యార్డ్లో లేబర్ కాంట్రాక్ట్కి జాయిన్ అయ్యాడు. ఈయనకి తోడలుడు ఆయన పేరు పెద్దపూడి కిషోర్. ఆయన ఇద్దరు తోడలుడు. ఈ తోడలుడికి కసింకోటలో ఒక బంగారం వస్తువులు తయారు చేసే షాపు ఉన్నది. అలాగే గొరస నాగేశ్వర అనే వ్యక్తి ఈయన కాకినాడ, ఆయన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్ చదువుకున్నాడు. అక్కడ ల్యాబ్ కూడా పెట్టుకున్నాడు కాకినాడలో. అప్పు చేసి పెట్టాడు. దానికి సరిగ్గా అది రన్ అవ్వడం లేదు. ఆయన ఇక్కడికి తరచుగా వాళ్ళ మేనమా ఉన్నాడు. అతను A3 మారేడుపూడి రాజేష్ ఎలియాస్ బాబ్జీ, ఇలా బావ అవుతాడు. అతనికి మేనమా కొడుకు. ఈయనింటికి వస్తుంటాడు. అలాగే మొత్తానికి ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ అయినారు. అయితే ఈ కిషోరు కాస్త ముందు ఒక షాప్ దగ్గర పనిచేసేవాడు. తర్వాత ఇండిపెండెంట్గా పెట్టుకొని కాస్త ముందుకి ఆర్థికంగా పైకి వెళ్తున్నాడు.